బీట్రూట్ క్యారెట్ చపాతీకి కావాల్సినవి బీట్రూట్, క్యారెట్, గోధుమ పిండి, కొంచెం సాల్ట్, అంతే. ముందు కొంచెం సాల్ట్ వేసుకుందాం. క్యారెట్, బీట్రూట్ అంతా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం ఆయిల్ పోసి ఇలా కలపండి. ఒక 10 మినిట్స్ పక్క పెట్టండి. ఎక్కువసేపు పెడితే మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే క్యారెట్లో, బీట్రూట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఒక 10 మినిట్స్ పక్క పెడితే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం చపాతీ పిండిని తీసుకొని చపాతీలా చేసుకోవాలి. కొంచెం మెల్లమెల్లగా చేసుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా హెల్దీ. ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇలా అన్ని చపాతీలు చేసుకొని కాల్చుకోవాలి. వేడైన పెంచు మీద చపాతీ వేసుకోవాలి. 2 వైపులా నెయ్యితో కాల్చుకోవాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా అయిన దాన్ని సర్వ్ చేసుకోవడమే. ఈ చపాతీలో వంకాయ పచ్చడి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టేస్ట్ ఎలా ఉందో తిని చెప్తా. చాలా బాగుంది, ట్రై చేయండి. ఆల్రెడీ నేను వంకాయ పచ్చడి అప్లోడ్ చేశాను, చూడండి.